శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 554వ నామం అచింత్య రూప. మంత్రస్వరూపంలో శ్రీ అచింత్య రూపాయై నమః. మనం వియదాది జగత్ప్రసూహు నామం నుండి అమ్మవారిని కీర్తిస్తున్న అన్ని నామాలు మన యొక్క ఆలోచనకు అందే విధంగానే ఉన్నాయి. కానీ అమ్మవారు ఇటువంటి పరిమితులు లేని వారు, ఆలోచనకు అందని వారు. మన పరిమితమైన బుద్ధితో అమ్మవారిని అందుకోలేము అనే భావాన్ని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. వియదాది జగత్ప్రసూహు నామంలో అమ్మవారిని ఆకాశము మొదలైన సకల సృష్టి అమ్మవారి నుండి ఆవిర్భవిస్తుంది అని తెలుసుకున్నాం. ఆ తర్వాత సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి నామాలలో అమ్మవారు సర్వవ్యాధులను నయం చేయగలరు, అన్ని రకాల మృత్యువుల నుండి సాధకుడిని కాపాడగలడు అని తెలుసుకున్నాం. ఇవి రెండు మన యొక్క జ్ఞానానికి అందే నామాలు. ఆ తర్వాత నామంలో అమ్మవారు అగ్రగణ్య అని కీర్తించబడ్డారు. సృష్టికి ఆది అయిన వారు, అందరికంటే ముందున్నవారు, అమృతత్వమును కలిగిన వారు అని ఆ నామార్థంగా చెప్పుకున్నాం. ఇక ఈ నామంలో ఆకాశానికి కూడా ముందున్న స్థితి కలిగిన అమ్మవారిని గురించి ఆలోచించడం, వర్ణించడం మనకు సాధ్యం కాదు అనే భావన వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. అమ్మవారు మన ఆలోచనకు, మన బుద్ధికి, మన కంటికి కనపడనంత అత్యంత సూక్ష్మమైన సర్వవ్యాపక స్థితిని కలిగిన అత్యంత శక్తివంతురాలు. కాబట్టి ఈ అమ్మవారి తత్వాన్ని వేదాలు, ఉపనిషత్తులు కూడా పూర్తిగా వివరించలేవు, వర్ణించలేవు. అటువంటి పరమ దయామయి, పరమశక్తి స్వరూపురాలు అయిన అమ్మవారిని ఈ నామంలో అచింత్య రూప అంటే మన ఆలోచనకు అందని సూక్ష్మమైన సర్వశక్తివంతురాలైన లలితా పరమేశ్వరి అని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో కీర్తిస్తున్నారు. ఓం శ్రీమాత్రే నమః.